వెల్కమ్ టు ఆఫ్టర్నూన్ ప్రైమ్ టైమ్ బులెటిన్. డీటెయిల్స్ చూద్దాం. ఖమ్మంలో ఎన్నడూ లేని విధంగా మున్నేరు వాగు వరద అతలాకుతలం చేసింది. వరద ఉధృతితో ప్రజలు సర్వస్వం కోల్పోయి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వరద ఉధృతి పెరగడంతో ఎటూ పోలేక బిల్డింగ్లపై ఎక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వరద ముంపు పరివాహక ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మున్నేరు ముంపుపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ఖమ్మం నగరంలో మున్నేరు వరద ఉధృతితో చాలా ఇల్లు కూడా డ్యామేజ్ అయ్యాయి. మనం చూస్తున్నాం చాలా వరకు కూడా గోడలు కూలిపోయాయి. ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వాటర్ ఫ్లో అనేది కంటిన్యూగా రావడంతో దాదాపు 10 గంటల పాటు వరద ప్రవాహం వచ్చింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎత్తైన బిల్డింగ్ల మీదకు చిక్కుకున్న పరిస్థితి కనపడింది. నిన్న చాలా వరకు కూడా వీళ్ళు రెస్క్యూ టీమ్స్ కూడా కాపాడలేని సిచ్యువేషన్లో ఈరోజు కొంత వరద తగ్గడంతో అందరూ కూడా బయటకు వచ్చి ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం వాళ్ళ ఇళ్ళకి సంబంధించి పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. ఇళ్లలో ఉన్నటువంటి సామాను కూడా మొత్తం కొట్టకపోయినట్టుగా చెప్తున్నారు. ఇప్పటికైతే అధికార యంత్రాంగం ఇప్పటికే ముమ్మరంగా సహాయక చర్యలు అయితే చేపట్టింది. పూర్తిగా పారిశుద్ధ్య సమస్యలతో పాటు మిగతా సమస్యలు తలెత్తే అవకాశం ఉండడంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే వీళ్ళకి సంబంధించి నిన్న మొత్తం కూడా చాలా వరకు వాళ్ళకి ఎటువంటి సహాయం అందలేదు. వాళ్ళంతా కూడా బిల్డింగ్ల మీద ఎక్కి కట్టుబట్టలతో ఉన్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే వీళ్ళకి సంబంధించినటువంటి ఇళ్లలోకి చెత్త చెదారం అంతా కూడా చేరింది. వీటన్నిటి కూడా క్లీనింగ్ చేస్తున్నారు. చెప్పండి అమ్మా, ఎట్లుంది నిన్న మీ పరిస్థితి, సిచ్యువేషన్ ఏంటి? పరిస్థితి చెప్పేటట్లేదు సార్. అసలు ప్రాణాలు కాపాడుకుంటానికి మూడో స్టేర్ ఎక్కాము. 30 మంది ఎక్కాము మొత్తం. అటు కట్టు బట్టలతోనే బయటికి వెళ్ళి అసలు ఒక్క జత బట్టలు కూడా అసలు సంచిలో పెట్టుకొని రాకుండా అట్లా టకటకన ఎప్పుడైతే నీళ్ళు ఇటువైపు తిరిగినాయి అన్నారో ఎమ్మటే టకటకన ఎమ్మటే 30 మంది ఎక్కేస్తారు. నేను ఇక్కడేగో మాది 3వ స్టేర్ ఇల్లు ఆశ్రమం ఇచ్చాను అందరికీ. కానీ అసలు చెప్పండమ్మా, అంటే వరద ఎంత ఫ్లోటింగ్తో వచ్చిందమ్మా? 30 అడుగుల ఫ్లోటింగ్తో వచ్చిందండి. పిల్లల బుక్స్ అన్నీ ఖరాబ్ అయిపోయినాయండి. చాలా ఆస్తి నష్టం జరిగిందండి. మాకు సామాన్లు అన్నీ ఖరాబ్ అయిపోయినాయండి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు ఆగమైపోయిందండి. మాకు మొత్తం బాగా నష్టం. మంచాలు, టీవీలు, పెద్ద పెద్ద టీవీలు అన్నీ ఆగమైనాయండి. చాలా కోల్పోయామండి. మమ్మల్ని ఎవరు ముందస్తుగా మీకు అధికారులు చెప్పలేదమ్మా వరద? ఏం చెప్పలేదు మాకేం చెప్పలేదు. మాకైతే ఆస్తి నష్టం బాగా జరిగింది. బియ్యం గోళ్ళు తినడానికి ఇప్పుడు మా పరిస్థితి అట్లుంది. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎంతమంది ఉంటారు ఇంట్లో, మరి ఏంటమ్మా పరిస్థితి ఇప్పుడు? ఘోరంగా అయిపోయింది. ఏదో ప్రాణం అలా పెట్టేసుకొని పైకి వెళ్ళిపోయి ఉన్నాం. స్నేహితు వాళ్ళ ఇంట్లో ఉన్నాం. అన్ని డ్రెస్సింగ్ టేబుల్, అన్ని డైనింగ్ టేబుల్ అన్నీ మొత్తం పోయినాయి. రైసు బియ్యంతో సహా అన్నీ కూలిపోయాయి. ఇల్లు ఆగంగా అయిపోయింది. మరి ఎంతమంది ఉండే వాళ్ళ ఇంట్లో? మరి అందరూ వెళ్ళి ఫస్ట్ గానే మొదటగా అక్కడికి ఎక్కారు? అక్కడికే ఎక్కాం. 30 మంది దాకా వెళ్ళిపోయాం. అందరం వెళ్ళిపోయాం. మరి ఎవరు రాలేదు అధికారులు? ఎవరు రాలేదు. మీరు చెప్పండి అన్న, ఎట్లుంది ఇక్కడ పరిస్థితి? మరి నిన్న చాలా పరిస్థితి అన్న ఇక్కడ రాత్రి నిన్న భోజనాలు లేక అందరూ ఎంత ఇబ్బంది పడితే రాత్రి మా కార్పొరేటర్ గారు తీసుకొచ్చారు. కానీ 3 మినిస్టర్లు ఉన్నారు ఖమ్మం జిల్లాలో. ఒక్కళ్ళు కూడా సహాయ సహకారం తెలియలేదు. ఒక్కళ్ళు కూడా అధికారులు కానీ ఎవరైనా మున్సిపాలిటీ వాళ్ళు కానీ వచ్చి ఎలా ఉంది ఏందని కూడా ఒక్కళ్ళు రాలేదు. చాలా ఎందుకంటే 3 మినిస్టర్లు ఉండి ఏం చెప్తున్నారు ఖమ్మంలో? పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా కూడా పట్టించుకోకపోతే ఎందుకు ఓట్లప్పుడు వచ్చి టాటా చెప్పకుండా గెలిపించుకొని వాళ్ళు కార్లు తిరుగుతారా? మేము ఇంత నరకం అనిపించాం అక్కడ. ఇంకా చాలా మంది స్థానికులు కూడా ఉన్నారు. చెప్పండి అన్న, ఎట్లుంది నిన్న పరిస్థితి ఇక్కడ? నిన్న పరిస్థితి ఆలోచిస్తే మామూలుగా అసలు చాలా ఘోరం. ఇక్కడ ఎవరు వచ్చి మన ఇది చేసిన వాళ్ళు లేరు. ఆల్రెడీ వరద వస్తుందని చెప్పి అందరం బయటికి వెళ్ళిపోయినాము. ఉన్న సామాన్లు, బియ్యం, అన్ని పరుపులు, కూలర్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు మొత్తం ఇదైపోయినాయి. ఇప్పుడు అధికారులు వచ్చారా? సహాయక చర్యలు చేసి రాలేదు. ఇంతవరకు ఎవరు రాలేదండి. ఇంతవరకు ఎవరు రాలేదు. ఎవరు పని వాళ్ళకే సరిపోతుంది. ఇంకేడొచ్చే టైం ఉంది వాళ్ళకి. ఇప్పుడు వర్షం తగ్గడంతో ఇప్పటికైతే సహాయక చర్యలు అయితే చేపట్టారు. రోడ్లకు సంబంధించి పూర్తిగా చెత్త చెదారం అంతా కూడా పేరుకుపోయింది. ఎక్కడికక్కడ పారిశుద్ధ్య సమస్య ఎక్కువగా తలెత్తుతుంది. దీంతో వీటన్నింటిని కూడా క్లీనింగ్ చేసే పనులు అయితే అధికారులు ఉన్నారు. ప్రస్తుతం అయితే కొంత సేఫ్ సైడ్ అయితే ఉన్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ కనపడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి ఏమైనా గణేష్తో కిరణ్ ఖమ్మం. ఖమ్మం నగరంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి పర్యటించారు. మున్నేరు వాగు వరద నీటితో నాయుడుపేట, జలగం నగర్, కరుణగిరి కాలనీలు మునిగిపోగా ఆయా ప్రాంతాల్లో బైక్పై పర్యటించారు. అక్కడి ప్రజల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను పరిశీలించారు. అయితే వరద ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి పొంగులేటి బైక్పై నుంచి కింద పడటంతో స్వల్ప గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స చేయించుకున్న మంత్రి ప్రజలకు అందుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఫోన్ చేస్తాను.
విజయవాడలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. వరదకు మునిగిన కృష్ణలంక ప్రాంతంలో కృష్ణానది ప్రవాహాన్ని పరిశీలించారు. రిటైనింగ్ వాల్ దగ్గర పరిస్థితులను పరిశీలించిన జగన్ బాధితులతో మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు వరద సహాయక చర్యలు అందుబాటులో ఉండాలని సూచించారు. కాసేపట్లో జగన్ వరద ప్రభావిత ప్రాంతమైన సింగ్ నగర్లో పర్యటించనున్నారు. ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అప్పుడు నిన్న ఇంకా వరద తీవ్రత పెరక్క ముందు ముఖ్యమంత్రి గారు ప్రిపరేషన్ చూస్తే ఎందుకు ముఖ్యమంత్రి గారు అనుకున్న ఇంత ప్రిపేర్ అవుతున్నారు అనిపించాం. అర్ధరాత్రి 11 గంటలు దాటిన తర్వాత కానీ అర్థం కాలేదు. అంత ప్రిపేర్డ్నెస్ అంటే అప్పటిదాకా 5 ఏళ్లలో నిర్లక్ష్యంగా ఉన్న యంత్రాంగం ఇప్పటికీ గేరప్ అవడానికి టైం పడుతూ ఉంది. ఆయన చూపించినటువంటి చొరవ వల్ల వాళ్ళు చేసాం. గవర్నమెంట్ని టోటల్ ఇక్కడే కూర్చోబెట్టి మానిటర్ చేయిస్తున్నారు ఆయన. మినిస్టర్స్ బస్సు మీకు కనపడుతుంది, బస్సులోనే పడుతున్నారు ఆయన. ఇది కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ మనకి వెనకాల. మొత్తం అందరు హెడ్స్ ఇక్కడే ఉన్నారు. పోలీసు వాళ్ళు కూడా ఇవాళ సాయంత్రానికి అదనపుగా మొబిలైజ్ చేసుకోమని చెప్పి కూడా చెప్పారు అడిషనల్ ఫోర్సెస్. ఎందుకంటే ఫీల్డ్ లెవెల్లో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి ఇవన్నింటికి వెళ్ళాలి అని అంటే కొంత ట్రైన్డ్ మనకి పోలీసు శాఖ తరఫున అయితే పర్ఫెక్ట్గా జరుగుతుంది అనేటువంటిది. ప్రభుత్వం ఏ ఒక్క క్షణం కూడా విశ్రమించకుండా, ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా పనిచేయడం జరుగుతూ ఉంది. ఇవాళ మీడియా నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకోవడానికి కూడా మళ్ళీ మొదలుపెట్టాం. ఎక్కడైనా ఇంకా ఇంత పెద్ద యాక్టివిటీ జరిగేటప్పుడు చిన్న చిన్నవి ఏమన్నా మీ దృష్టికి వస్తే కూడా మాతో షేర్ చేయండి. వాటికి కూడా వెంటనే రెస్క్యూ టీములు పోవడమా, ఫుడ్ సప్లై టీములు పంపించడమా, ఇట్లాంటి ఏర్పాట్లను కూడా చేయడం జరుగుతూ ఉంది. డెఫినెట్గా ప్రభుత్వం తమ బాధ్యతని మించి పనిచేసేటువంటి లక్ష్యంగానే మంత్రులందరినీ కూడా క్షేత్రస్థాయికి పంపడం జరిగింది. ఈ ఆపరేషన్ ఇవాళ రేపు వరద ఉధృతి పూర్తిగా తగ్గేంత వరకు కూడా మొత్తం యంత్రాంగం పనిచేస్తూనే ఉంటుంది. ప్రజలకు ఆ నమ్మకాన్ని, భరోసాని మేము కల్పించదలుచుకున్నాం. థ్యాంక్ యూ. ఫ్రీడమ్ ఇచ్చేసాం మనము. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కానీ రెగ్యులర్గా వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ నుంచి కానీ యూటిలైజేషన్ చేసుకోమన్నాం. మేము వాటిని రాటిఫికేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీగా చెప్పేశారు. ఎక్కడా కూడా ఎటువంటి షరతులు, నిబంధనలు మనకి అడ్డు రాకూడదు. ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో కానీ, ఫుడ్ సప్లైలో కానీ, సపోర్ట్ మెకానిజంలో కానీ డబ్బులు లేవు అనేటువంటిది ఎక్కడా కూడా వినపడకూడదు. పని జరగాలి అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు. థ్యాంక్ యూ. అందుకే టీం కంటిన్యూస్గా ఇవాళ బోట్స్ మానిటరింగ్ ఒక టీం పెట్టారు, ఫుడ్ సప్లై కోటి పెట్టారు, పునరావాసాల కేంద్రాలు కోటి పెట్టారు, ఇరిగేషన్ నుంచి ఇట్లా రకరకాల టీమ్స్ పెట్టారు. ఇన్పుట్స్ అన్నింటినీ తీసుకుని అక్కడికక్కడే డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎంత మేరకు అవసరమైనా కూడా ప్రభుత్వం స్ట్రెచ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. మీడియా మిత్రులను కూడా అడుగుతూ ఉన్నాం, మీకు వచ్చిన ఇన్పుట్ ఏదైనా ఉంటే మా దగ్గర షేర్ చేయండి. డెఫినెట్గా అక్కడికి కూడా చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది మనందరి సమిష్టి బాధ్యత. ఈ క్రైసిస్లో నుంచి ప్రజలకు బాసటగా నిలవడానికి మీది, మేము, మనం అందరం కూడా కలిసి పనిచేయాల్సినటువంటి బాధ్యత. ఇప్పుడు ప్రత్యేకంగా ఆ ఇష్యూని చెప్పమన్నారు కూడా, మీడియా కూడా దీంట్లో పార్ట్ ఆఫ్ ఇట్ మీరు మా దృష్టికి తీసుకొస్తే వాటినన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు బాసటగా నిలిచేటువంటి దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. థ్యాంక్ యూ. వర్షం బ్యారేజ్ కి భారీగా వరద ఉధృతి కొనసాగుతుంది. బ్యారేజ్ నీటి మట్టం ఇంకా 1 అడుగు మాత్రమే ఉంది. దీంతో భారీగా వరద నీరు వచ్చినట్లయితే కృష్ణలంక ప్రాంతం మునిగిపోయే ప్రమాదం ఉందంటున్నారు స్థానికులు.
ప్రకాశం బ్యారేజ్ కి భారీగా వరద ఉధృతి కొనసాగుతుంది. బ్యారేజ్ నీటి మట్టం ఇంకా 1 అడుగు మాత్రమే ఉంది. దీంతో భారీగా వరద నీరు వచ్చినట్లయితే కృష్ణలంక ప్రాంతం మునిగిపోయే ప్రమాదం ఉందంటున్నారు స్థానికులు. ప్రకాశం బ్యారేజ్ కి భారీగా వరద ఉధృతి కొనసాగుతుంది. అయితే బ్యారేజీ నీటి మట్టం ఇంకా 1 అడుగు మాత్రమే ఉంది. దీంతో భారీగా వరద నీరు వచ్చినట్లయితే కృష్ణలంక ప్రాంతం మునిగిపోయే ప్రమాదం ఉందంటున్నారు స్థానికులు. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి, చెప్పండి, ప్రెజెంట్ అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? సహాయక చర్యల్లో మునిగిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కృష్ణలంకలోని లోపలికి వచ్చినట్లయితే పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితులు ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతున్నాయి. ఆ నీట మునిగిన ప్రాంతాల నుంచి బోట్ల మీద అలాగే జేసీబీల సహాయంతో లోపల నీళ్లలో ఇరుక్కుపోయిన వారందరినీ కూడా బయటికి తరలించే ప్రయత్నం అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. పడవల ద్వారా లోకల్ గా ఉన్నటువంటి నాయకులు అలాగే స్వచ్ఛందంగా ఎంతో మంది ప్రజలు ముందుకు వచ్చి సహాయక కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ప్రాంతంలో వరద నీరు రావడం ఇది దాదాపుగా 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడే మళ్ళా పెద్ద ఎత్తున వరద నీరు రావడం స్థానికులు చెప్తూ ఉన్నారు. అలాగే నదిలో ఎక్కడైతే రిటైనింగ్ వాల్ వర్షం అనేది కొంత వరద నీటిని తట్టుకోగలిగినప్పుడు కూడా ఇక ఈ రోజు దాదాపు నీరు బ్యారేజ్ వచ్చే వరద నీటిని అంతటిని సాగుతుంది. అంచనా వేసుకుంటూ ముందుకి. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ప్రకాశం బ్యారేజ్ కి భారీగా వరద ఉధృతి కొనసాగుతుంది. బ్యారేజ్ నీటి మట్టం ఇంకా 1 అడుగు మాత్రమే ఉంది. దీంతో భారీగా వరద నీరు వచ్చినట్లయితే కృష్ణలంక ప్రాంతం మునిగిపోయే ప్రమాదం ఉందంటున్నారు స్థానికులు. అలాగే కృష్ణలంక నుండి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. ప్రకాశం బ్యారేజ్ కి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. 11,50,000 క్యూసెక్ల నీరు ప్రస్తుతం వస్తోంది. ఇంకా కూడా ఈ వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ కి వరద వచ్చినట్లయితే మొదటగా మునిగిపోయే ప్రాంతం కృష్ణలంక, ప్రకాశం బ్యారేజీ పక్కనే ఉండే ప్రాంతము, అలాగే ఇక్కడ మొదలు అవనిగడ్డ వరకు కూడా పూర్తిగా ఇదే పరిస్థితి. నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలందరికీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది పునరావాస కేంద్రాలకు వెళ్ళినా మరికొంతమంది అయితే ఇళ్లలోనే ఉన్న పరిస్థితి ఉంది. పూర్తిగా నీట మునిగిపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. చూస్తున్నాం మనం విజువల్స్ లో సామాన్లను, అలాగే బట్టలను, అలాగే వారికి కావాల్సిన వాటిని మాత్రమే చేతితో పట్టుకుని తిరిగి బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ సహాయక చర్యలు అంటే పాల ప్యాకెట్లు అవి పంపిణీ అయితే చేశారు ప్రభుత్వం నుంచి ఉదయం వచ్చి. అయితే ఎప్పుడైతే వరద ఉధృతి తగ్గుతుందో అప్పటి వరకు కూడా కృష్ణలంక పరిసర ప్రాంతాలన్నీ కూడా నీటిలోనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే విజయవాడలోని అనేక ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోవడంతో పూర్తిగా యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ని జారీ చేస్తూ ఉన్నారు. అలాగే సహాయక చర్యల కోసం కేంద్ర బలగాలు ఏవైతే ఎన్డీఆర్ఎఫ్
టీం వచ్చాయో ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అన్నీ కూడా అటు సింగనగర్, పాయకాపురం, భవానీపురం లాంటి ప్రాంతాల్లో ఈ సహాయక చర్యలను అయితే కొనసాగిస్తున్నారు. బోట్లలో వెళ్ళి వారిని బయటకు తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితుల్లో రాత్రి నుంచి నిన్న ఉదయం నుంచి కూడా నీళ్లలోనే నివసిస్తున్న సింగనగర్ పరిసర ప్రాంతాలు బుడమేరు కట్ట తెగిపోవడంతో ఒక్కసారిగా నీరు బుడమేరు కట్టకి సంబంధించినటువంటి పూర్తి నీరు అంతా కూడా లోపలికి వచ్చేయడంతో బుడమేరు కట్ట పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలంతా కూడా పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి. ఎక్కడైతే గ్రౌండ్ ఫ్లోర్స్ అన్నీ కూడా అంటే సెల్లార్స్లో ఉన్నటువంటి కార్స్, బైక్స్ ఇవన్నీ మునిగిపోయాయి. నిన్న ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు నీటిలోనే సింగనగర్ ప్రజలు నివసిస్తున్నారు. ఇక కృష్ణలంక ప్రాంతంలో నిన్న సాయంత్రం నుంచి కూడా వరద ఉధృతి ప్రకాశం బ్యారేజ్కు అటు మున్నేరు, కట్లేరు, వైరా, ఇటువంటి మదిర ఇటు నుంచి వచ్చేటువంటి నీరంతా కూడా ప్రకాశం బ్యారేజ్కి వచ్చి చేరుతోంది. మరోవైపు పులిచింతల నుంచి కూడా వచ్చే వాటర్ అంతా కూడా పులిచింతల నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ప్రకాశం బ్యారేజ్కి చేరుతుండటంతో ప్రజలంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణలంక ప్రాంతంలో ప్రస్తుతం ఉన్నాం. ఏంటంటే లోపల పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి? ఇదిగోండి ఇదే హైట్, ఇంకా మరీ లోపల ఇంకా పెరుగుతాయి అంటున్నారు, భయంగా ఉంది. మరి సింగనగరం మా అమ్మోళ్ళది, మరి వాళ్ళు ఎలా ఉంటున్నారేమో భయంగా ఉంది. 2 రోజులు అయింది ఇంటికి వెళ్ళి. వాటర్ వచ్చేస్తున్నాయి, ఫుల్గా వస్తున్నాయి. గోళ్ళ క్రాక్ వచ్చి ఆ వాటర్ అంతా ఫుల్గా వస్తుంది. అక్కడ కూడా ఒక అడిగే ఉందమ్మా. రిటైనింగ్ వాల్ కట్టిన తర్వాత ప్రయోజనం ఏమి లేదంటారు? ప్రయోజనం ఉందమ్మా, ప్రయోజనం లేక కాదు. ప్రయోజనం ఉంటే, ప్రయోజనం లేకపోతే ఉంది. మొత్తం ఇప్పుడు ఎప్పుడో వెళ్ళిపోయామ్మా. దానివల్ల చాలా ప్రయోజనం వాళ్ళ వల్ల. అది లేకపోతే అసలు ఏం మొత్తం పైకి వెళ్ళిపోయి మొత్తం ఒక్క ఫ్లోర్ ఎవరు సామాన్లు కూడా తీసుకుంటే కూడా అవకాశం లేదమ్మా. అట్లా ఉంది పరిస్థితి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు. ఏమైనా తప్పదు, ఇంకా ఏం చేస్తాం. పైకి వెళ్ళిపోయి ఎవరో ఒకళ్ళని ఆధారం తీసుకుని పైకి వెళ్తున్నాం. లక్షల మంది కుటుంబీకులు ఇక్కడ ఉంటారు. మొత్తంగా ఎంతమంది కృష్ణలంక పరిసర ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది? ఎప్పుడు బ్యారేజ్కి వాటర్ వచ్చినా కూడా ముందుగా మునిగిపోయే ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఫస్ట్ కృష్ణలంక. సో కృష్ణలంక ప్రాంతంలో ఇంకా ఎటువంటి సహాయక చర్యలు అవసరం అంటారు? ఇప్పుడు ఇంకా ఎన్ని కుటుంబాలు లోపల నీటిలో ఉన్నాయి? చాలా ఉన్నాయమ్మా. పోలీస్ కాలనీ, మొత్తం పోలీస్ కాలనీ, కోటినగర్, మొత్తం కళానగర్ అన్నీ నీటిలోనే ఉన్నాం మేము. ఇంకేంటంటే మరి పెరిగిన కొద్దికి ఇంకా పెరుగుతుంది అంటున్నారు కానీ ఇంకా తగ్గట్లేదు. ఏంటంటే రిటర్న్ వాల్లోంచి వాటర్ ఫుల్గా తంతుంది. ఒక్క అడిగే ఉందమ్మా. ఇంకా అడుగు మునిగితే కనుక ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోతుంది పరిస్థితి. ప్రకాశం బ్యారేజ్కి ఇంకా వరద పెరిగినట్లయితే కనుక ఇంకా ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఇంకా ఒక్క అడుగు మాత్రమే ప్రకాశం బ్యారేజ్కి కూడా వాటర్ లెవెల్ నీటి మట్టం ఏదైతే 25 అడుగులు నీటి మట్టం ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్కి ఉన్నటువంటి పూర్తి నీటి మట్టం అయితే ప్రస్తుతం 24 అడుగుల ఎత్తు మేర వాటర్ అయితే ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక్క అడుగు కూడా పెరిగినట్లయితే కనుక ప్రకాశం బ్యారేజ్ కింద ఉన్నటువంటి ప్రస్తుతం కృష్ణలంకలో నీటి ఏదైతే నడుం వరకు ఉన్న నీళ్లు పూర్తిగా ఫస్ట్ ఫ్లోర్స్ కూడా మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. ముందుగా సహాయక చర్యలు అయితే తీసుకోవాల్సి అవసరం చాలా ఉంది అని చెప్పి కృష్ణలంక ప్రాంతవాసులు చెప్తున్నారు. అలాగే పునరావాస కేంద్రాలు పెట్టినప్పటికీ కూడా ఇంట్లో ఉన్నటువంటి సామాను లేకపోతే కొంత భద్రత కోసం వారంతా కూడా కొంతమంది వెళ్ళినా ఒకరిద్దరు ఇంట్లోనే ఉండిపోయే పరిస్థితి అయితే ప్రస్తుతం ఉందని చెప్పాలి. కృష్ణలంక పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా పూర్తిగా నీటిలోనే ఉన్నారని చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ తేజతో కాంతి, హెచ్ఎంటీవీ, విజయవాడ. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హుస్సేన్ సాగర్ కు వరద పోటెత్తుతుంది. ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటడంతో అప్రమత్తమైన అధికారులు వరద నీటిని తూమాల ద్వారా మూసికి వదిలారు. ఇదే తరహాలో వర్షాలు కురిస్తే సిటీలోని జంట జలాశయాలకు వరద నీరు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మూసీ నది దగ్గర నుంచి మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. నేడు కూడా రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ప్రస్తుతం మనమైతే మూసీ నది దగ్గరలో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నట్లయితే వరద నీరు మొత్తం పొంగి పొర్లిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. హుస్సేన్ సాగర్ లో ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటిన పరిస్థితి అయితే ఉంది. అయితే తూముల ద్వారా మూసీలోకి నీటి విడుదల చేసే విధంగానైతే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే జంట జలాశయాలకు భారీ వరద నీరు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ఇంకా 2-3 రోజుల వరకు కూడా పరిస్థితి ఇలాగే ఉండే విధంగానైతే వాతావరణ శాఖ సూచించడం జరిగింది. అయితే రాత్రి కురిసిన వర్షానికైతే చాలా చోట్ల చెట్లు విరిగి నేల కొరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే చాలా వరకు చెట్లు వైర్ల తీగల మీద, కరెంటు తీగల మీద పడి ఉండడం వలన అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరాకి అంతరాయం అయితే ఏర్పడింది. అయితే ఇప్పుడు రంగంలోకి దిగిన జలమండలి, జీహెచ్ఎంసీ బృందాలు కూడా ఎక్కడ వాటర్ నిలిచిపోయి ఉన్నాయో అక్కడైతే క్లియర్ చేసే విధంగానైతే చర్యలు తీసుకుంటూ ఉన్నారు.
అయితే తూముల ద్వారా మూసిలోకి నీటి విడుదల అయితే పారడం జరుగుతుంది. మనం ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్నాం. వరద నీరు మొత్తం ఇటువైపుగా వెళ్లే విధంగానైతే అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే అవసరమైతే తప్ప బయటికి రాకూడదు అని చెప్పేసి అధికార సిబ్బంది అయితే తెలియజేస్తుంది. అయితే జిహెచ్ఎంసీ సిబ్బంది ఎక్కడైతే నీరు నిలిచిపోయి ఉన్నాయో అక్కడ వెంటనే క్లియర్ చేసి ఆ విధంగానైతే చర్యలు తీసుకుంటున్నారు. అయితే చెట్లు విరిగిన చోట కూడా వెంటనే స్పందించి అక్కడ చెట్లు మొత్తం తొలగించే విధంగానైతే కొమ్మలు అంతా తొలగించే విధంగానైతే చర్యలు తీసుకుంటున్నారు. అయితే వరద నీరు మాత్రం ఇంకా జంట జలాశయాలకు ఇలాగే వరద ముప్పు ఉంది అనే చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్నాం. ఈ విధంగానైతే వరద నీరు ఒకవైపుగా వెళ్లే విధంగానైతే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా వాతావరణ శాఖ సూచించిన మేరకైతే ఇంకా 2-3 రోజుల వరకు కూడా ఇలాగే వర్షాలు వచ్చే అవకాశం అయితే ఉండింది. అయితే అవసరమైతే తప్ప బయటికి రాకూడదు అని అయితే వాతావరణ శాఖ మరియు జిహెచ్ఎంసీ సిబ్బంది వాహనదారులకు మరియు ప్రజలకు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గజనంతో గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, హెచ్ఎంటీ. వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో 2 రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండగా పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులు నిండుకుండలా మారి జలకళ సంతరించుకున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో కృష్ణానది పరవళ్లు తొక్కుతుంది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. వరద ఉధృతి కొనసాగుతుండటంతో 26 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 587 అడుగులకు నీరు చేరింది. ఎగువ నుంచి 5,33,157 క్యూసెక్ల నీరు ప్రాజెక్టులోకి చేరుతుంది. 26 గేట్ల ద్వారా 5,41,000 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 695.150 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 7.603 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.396 టీఎంసీలుగా ఉంది. ఇక ఇన్ఫ్లో చూసుకుంటే 2,10,710 క్యూసెక్కులుగా ఉంది. అలాగే అవుట్ఫ్లో 2,65,218 క్యూసెక్కుల విడుదల చేశారు అధికారులు. ప్రాజెక్టుకి ఉన్న అన్ని గేట్లు ఓపెన్ కావడంతో దిగువ ప్రాంత గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి వరద పోటెత్తింది. 1,65,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుండగా 90% పైగా ప్రాజెక్టు నిండిందని అధికారులు చెబుతున్నారు. దీంతో గేట్లను ఎత్తి గోదావరి నదిలోకి నీటినైతే విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అలాగే నదీ పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్నారు. రైతులు, చేపలు పట్టేవారు, పశువుల కాపరులు ఎవరూ నదీ తీర ప్రాంతాల్లోకి వెళ్లొద్దని ఆదేశాలు కూడా జారీ చేశారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీ శాఖలను ప్రాజెక్టు అధికారులు అప్రమత్తం చేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిల గ్రామ పంచాయతీలోని లా పలోమా విల్లాజ్లో వరద నీరు చేరింది. దీంతో అక్కడి నివసిస్తున్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షం వల్ల తాము బయటకు వెళ్లలేకపోతున్నామని చెబుతున్నారు. లోతట్టు ప్రాంతంగా ఉన్న తమ విల్లాజ్లో వర్షపు నీరు బయటకు వెళ్లడం లేదంటున్నారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతున్నారు. లాపల్లమ్మ విల్లాజ్ లో ఉంటున్నాము. మేము 3 years నుంచి ఇక్కడే ఉంటున్నాము. యాక్చువల్లీ మాకు రెయినీ సీజన్ వస్తుంది అంటేనే మాకు టెన్షన్ వచ్చేటట్టు అయిపోయింది మా సిచ్యువేషన్. ఇప్పుడు మేము ఫస్ట్ వచ్చినప్పుడు మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇదేం సిచ్యువేషన్ కాదు. మాది జనరల్ గా జస్ట్ చాలా కొంచెం వాటర్ ఉండేవి. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా తయారైందంటే చుట్టుపక్కల కమ్యూనిటీస్ ఎక్కువైపోవడం వల్ల ఇదంతా ఒక స్లోపీ ఏరియా అండి. ఒక స్లోప్, ఒక
పర్ఫెక్ట్ లైన్ లో వెళ్తూ ఉండాలి. బట్ మధ్యలో ఒక కమ్యూనిటీ వాళ్ళు వచ్చి సడన్ గా వాళ్ళు పర్మనెంట్ వాల్ లాగా కట్టేసుకున్నారు. సో మాకు ఆ వాటర్ ఎక్కడికి వెళ్ళడానికి అంటూ స్కోప్ లేకుండా అయిపోయింది. సో మా విల్లాస్ ఇప్పుడు ఎలా అయిపోయాయంటే అదొక ఫ్లడ్ లాగా తయారైంది. అండ్ ఆ వాటర్ లో నుంచి పాములు వస్తున్నాయి. చుట్టుపక్కల అంతా ఏంటి అంటే పొలాలండి. ఆ వాటర్ లో నుంచి పాములు, జర్రెలు ఏవేవో కొట్టుకొస్తున్నాయి. అవి ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. దానివల్ల పిల్లలు, పెద్దలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే మేము మాటల్లో చెప్పలేము. దానివల్ల ఇప్పుడు మేము ఈ రోజు ఇక్కడికి వచ్చి మీ ముందుకు వచ్చి మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకు అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ ఇప్పటి వరకు అయితే ఎవరు రాలేదు, మాకెవరు సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళు కనీసం వచ్చి మేమేం మా ప్రాబ్లం ఇది అని చెప్పి మేము చెప్పట్లేదు కదా, మీరు వచ్చి మీరు చూసి మా ప్రాబ్లం ఏంటి అని చూసి దానికి అకార్డింగ్ గా యాక్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాము. సో ఈ మార్నింగ్ నుంచి మాకు 48 hours నుంచి పవర్ లేదు, వాటర్ లేదు, డైలీ వచ్చే నీడ్స్ లేవు, మిల్క్ కానీ గ్రాసరీస్ కానీ ఏం లేవు. ఇక్కడికి ఏంటంటే హ్యాపీగా ఉందాము, కొంచెం రిటైర్ అయిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు మా కమ్యూనిటీలో, వాళ్ళకి కూడా చాలా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. సో గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి వాళ్ళు మాకు తగిన సాయం చేస్తారని కోరుకుంటున్నాను. మేము లాపల్లమ్మ విల్లాజ్ లో ఉంటున్నాము. మేము 3 years లాపల్లమ్మ విల్లాస్ లో వరద నీరు చేరింది. దీంతో అక్కడి నివసిస్తున్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షం వల్ల తాము బయటకు వెళ్లలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. లోతట్టు ప్రాంతంగా ఉన్న తమ విల్లాస్ లో వర్షపు నీరు బయటకు వెళ్లడం లేదంటున్నారు. ప్రభుత్వం ఎలాగైనా స్పందించి చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి, మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, మనం 2-3 రోజులుగా చూస్తున్నాం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలన్నీ కూడా కింది స్థాయి కూడా ప్రవేశించిన పరిస్థితి చూసాం. అయితే శంకరపల్లి ఆ పరిసర ప్రాంతాల్లో దాదాపు మొన్న నుంచి కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం శంకరపల్లి ఆ పరిసర ప్రాంతాల్లో వాగులు వంకలు కూడా పొంగిపడుతున్నాయి. ముఖ్యంగా మోకిల ఏదైతే మోకిల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి చాలా విల్లాస్ లోకి వాటర్ రావడం అక్కడ స్థానికులు అయితే తీవ్ర ఇబ్బందులు గురిచేస్తుంది. ప్రస్తుతం ఎవరైతే లా పనోమా విల్లాస్ పూర్తి స్థాయిలో వాటర్ చేరుకోవడంతో ఆ విల్లాస్ సంబంధించిన వారంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కోట్ల రూపాయలు పెట్టి మేము ఈ విల్లాస్ కొనుగోలు చేశాం, కానీ ఈ విధంగా వర్షాలు పడడంతో మొత్తం వాటర్ రావడంతో చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాం కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే నిర్మాణాలు చేస్తున్న వారు ఎలాంటి నిబంధనలు పాటించకుండా, కనీసమైన చర్యలు చేపట్టకుండా ఇలాంటి నిర్మాణాలు చేయడం వల్లే ఈ సమస్యలు వస్తున్నాయనేది మాత్రం ప్రస్తుతం అది బాధితులు చెప్తున్న బట్టి మనకు అర్థమవుతుంది. అంటే వాటర్ పోయే దారి ఉండదు, వరద వెళ్లే దారి ఉండదు. ఈ విధంగా నిర్మాణం చేయడం మూలంగానే ఇలాంటి దుస్థితి వచ్చినటువంటి విషయం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం 3 రోజులుగా మేము అసలు బయటకు రాలేని పరిస్థితి ఇళ్లలోంచి. ఈ వర్షం ఇంకా కంటిన్యూ అవుతే మాత్రం ఇంకా ప్రమాదకర స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుందని, ఇప్పటికైనా కనీసం చర్యలు చేపడాల్సిన అవసరం లేదు మాత్రం ఈ విల్లాస్ సంబంధించిన కోరుకుంటున్నారు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమణ. శ్రీశైలం జలాశయంలోని 2-3 గేట్లు మొరాయించాయి. డ్యాంలోకి వరద పెరుగుతుండటంతో ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్లు 20 అడుగుల మేర ఎత్తి పెంచేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే డ్యాంలోని 8 గేట్లు ఎలాంటి లోపాలు లేకుండా హైట్ పెంచారు. కానీ 2 గేట్లలో సాంకేతిక లోపం తలెత్తింది. గేట్లు హైట్ పెంచే సమయంలో 2-3 నంబర్ల గేట్లకు సంబంధించిన ప్యానెల్ బోర్డులలో బ్రేక్ ఆయిల్ కాలిపోయి ఆగిపోయింది. దీంతో డ్యాం అధికారులు హుటాహుటిన ప్యానెల్ బోర్డులోని సాంకేతిక లోపాన్ని సరిచేశారు. గేట్లు సాంకేతిక లోపం సరిచేయడంతో పెనుముప్పు తప్పింది. అనంతరం డ్యాం గేట్లు 20 అడుగుల ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయంలోని 2-3 గేట్లు మొరాయించాయి. డ్యాంలోకి వరద పెరుగుతుండటంతో ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్లు 20 అడుగుల మేర ఎత్తు పెంచేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే డ్యాంలోని 8 గేట్లు ఎలాంటి లోపాలు లేకుండా హైట్ పెంచారు. కానీ 2 గేట్లలో సాంకేతిక లోపం తలెత్తింది. గేట్లు హైట్ పెంచే సమయంలో 2-3 నెంబర్ గేట్లకు సంబంధించిన ప్యానెల్ బోర్డులలో బ్రేక్ ఆయిల్ కాలిపోయి ఆగిపోయింది. దీంతో డ్యాం అధికారులు హుటాహుటిన ప్యానెల్ బోర్డులోని సాంకేతిక లోపాన్ని సరిచేశారు. గేట్లు సాంకేతిక లోపం సరిచేయడంతో పెనుముప్పు తప్పింది. అనంతరం డ్యాం గేట్లు 20 అడుగుల ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలోని 2-3 గేట్లు మొరాయించాయి. అయితే డ్యాంలోకి వరద పెరుగుతుండటంతో ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్లు 20 అడుగుల మేర ఎత్తేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే డ్యాంలోని 8 గేట్లు ఎలాంటి లోపాలు లేకుండా హైట్ పెంచారు. కానీ 2 గేట్లలో సాంకేతిక లోపం తలెత్తింది. గేట్లు హైట్ పెంచే సమయంలో 2-3 నెంబర్ గేట్లకు సంబంధించి ప్యానెల్ బోర్డులలో బ్రేక్ ఆయిల్ కాలిపోయి ఆగిపోయింది. దీంతో డ్యాం అధికారులు హుటాహుటిన ప్యానెల్ బోర్డులోని సాంకేతిక లోపాన్ని సరిచేశారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇటు కర్ణాటక అలాగే మహారాష్ట్ర ప్రాంతాలతో పాటు అలాగే కృష్ణా తుంగభద్ర పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరద నీరంతా కూడా శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి డ్యాం అధికారులు డ్యామ్ ఉన్నటువంటి 12 క్రస్ట్ గేట్లలో 10 గేట్లను 10 అడుగుల మేర లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే ఆ వరద ప్రవాహం మరింతగా ఎక్కువగా చేస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా అప్రమత్తమైనటువంటి అధికారులు ఎప్పటికప్పటికీ కూడా అంచనాలు వేస్తూ అంటే వస్తున్నటువంటి వరద దగ్గర 4,40,000 క్యూసెక్కులు ఉంటే ఆ అవుట్ఫ్లోస్ కూడా దగ్గర 5,40,000 క్యూసెక్కులను కూడా పంపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో 10 గేట్లను 10 అడుగుల నుంచి మరొక 10 అడుగులకు పెంచి అంటే టోటల్ గా 10 గేట్లను 20 అడుగులకు మేర పెంచి ఆ నీటిని దిగువకు విడుదల చేసే ప్రయత్నంలో భాగంగా 10 గేట్లలో కూడా 8 గేట్లు మాత్రం పూర్తిగా పనిచేస్తూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఉన్నాయి. కానీ 2వ గేటు అలాగే 3వ ఈ నెంబర్లు ఉన్నటువంటి 2 గేట్లు కూడా సాంకేతిక లోపంతో కూడా మొరాయించడం జరిగింది. మొదట్లో కాస్త కంగారు పడ్డ అధికారులు ఒకసారిగా కూడా అప్రమత్తమయ్యారు. వెంటనే దానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కు వెంటనే సమాచారం అందించడం, అక్కడికి రావడం, ఏవైతే కాలిపోయినటువంటి కాయల్ని చూస్తున్నారో వాటిన్నింటిని కూడా మార్చేసి ఇమ్మీడియట్ గా యుద్ధ ప్రాతిపదికన కూడా వాటిని మరమ్మతులు చేసి సిద్ధం చేశారు. ఆ తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా 2 గేట్లు కూడా పనిచేయడంతో వాటిని కూడా 20 అడుగుల మేర లిఫ్ట్ చేసి దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు గతంలో అంటే ప్రతి సంవత్సరం కూడా డ్యామ్ కు సంబంధించినటువంటి నిర్వహణ విషయంలో ప్రభుత్వాలు ఖచ్చితంగా కూడా నిధులు విడుదల చేయాలి. ఆ నిధులతోనే డ్యామ్ మరమ్మతులు కూడా చేయాలి. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆశించిన స్థాయిలో శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిర్వహణ విషయంలో ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయన్నటువంటి విమర్శలు పెద్ద ఎత్తున తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ 2 గేట్లు మొరాయించడంతో అవి బయటపడ్డాయని చెప్పేసి కూడా ఇటు సాగునీటి రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొన్ననే రీసెంట్ గా తుంగభద్రకు సంబంధించినటువంటి 19వ గేటు కొట్టుకుపోయినటువంటి సంఘటన కూడా గుర్తు చేసుకుంటున్నారు. అటువంటి సంఘటనలు అనేవి ఇక్కడ పునరావృతం కాకుండా ఉండే విధంగా నిర్వహణ. రైట్ హరికిషన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. విజయవాడ కృష్ణలంక వరద గుప్పిట్లో చిక్కుకుంది. వరద ప్రవాహం కొనసాగుతుండటంతో కరకట్ట గోడ వద్ద కోతకు గురైంది. దీంతో ఆ ప్రాంతం నుండి కట్టను ఇసుక బస్తాలతో పటిష్టం చేస్తున్నారు స్థానికులు. వరద ప్రవాహం భారీ స్థాయిలో ఉండటంతో రివర్ పార్క్ వ్యూ ప్రమాదంలో పడే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
ప్రకాశం బ్యారేజ్ కి భారీగా వరద ఉధృతి కొనసాగుతుంది. బ్యారేజ్ నీటి మట్టం ఇంకా 1 అడుగు మాత్రమే ఉంది. దీంతో భారీగా వరద నీరు వచ్చినట్లయితే కృష్ణలంక ప్రాంతం మునిగిపోయే ప్రమాదం ఉందంటున్నారు స్థానికులు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, నేపథ్యంలో కృష్ణలంక ప్రాంతం అంతా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. రామలింగేశ్వర నగర్లో ప్రస్తుతం మనం ఒక బోట్ మీద లోపలికి వచ్చి ఈ ఎవరినైతే సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారో ప్రజలను బయటకు తీసుకువచ్చేందుకు పడవల ద్వారా జేసీబీల ద్వారా లోపలికి వచ్చి ప్రజలను ఇక్కడ చిక్కుకుపోయిన వారిని మనం విజువల్స్ లో చూస్తున్నట్టుగా ప్రస్తుతం ఆవిడ 2nd ఫ్లోర్ నుంచి దిగి కిందకు వస్తున్నారు. 1st ఫ్లోర్ వరకు కూడా నీరు మునిగిపోయిన పరిస్థితి ప్రస్తుతం కృష్ణలంక రామలింగేశ్వర నగర్ ప్రాంతంలో కొనసాగుతుందని చెప్పాలి. ముసలి వాళ్ళు ఎంతో మంది ఇట్లా, అలాగే గర్భిణీలు కూడా చాలా మంది లోపల నీటిలో ఇరుక్కుపోయారన్న సమాచారం మేర లోకల్ గా ఉన్నటువంటి లీడర్స్ సహాయంతో అలాగే స్థానికులు గొట్టున ఉన్నవారంతా కూడా లోపలికి వచ్చి బోట్ల ద్వారా ప్రజలను బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ సీనియర్ కార్పొరేటర్ ప్రస్తుతం ఇక్కడ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా పనిచేస్తున్నటువంటి అయితే డిప్యూటీ మేయర్ తండ్రి ప్రస్తుతం ఈ సహాయక చర్యల్లో పాల్గొంటూ ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటి? కృష్ణలంకకి ఇంత పెద్ద ఎత్తున వరద నీరు రావడం ఇదే రెండోసారి, నాకు తెలిసి గత 20 సంవత్సరాల్లో ఇది 2 సార్లు వచ్చి ఉండొచ్చు. సో ఈ ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది? ఇది గత 20 ఏళ్ల నుంచి ఎప్పుడూ లేదండి. ఇప్పుడు ఈ వరద రావడం వల్ల గతంలో వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు ఆ లాక్ సిస్టమ్ అని పెట్టేసి ఇక్కడ మన లాక్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది రామలింగేశ్వరం. ఆ రోజు నుంచి ఇంతవరకు చుక్క రాలేదు. ఈరోజు ఉధృతంగా ఉండడం వల్ల దానికి కరెంటు మోటార్లు పెట్టి తోడేవాళ్ళం. అది తోడకపోవడం వల్ల ఫస్ట్ రోజు 2వ రోజు తోడపోవడం వల్ల మొత్తం కూడా పల్ల ప్రాంతం అంతా కూడా వరద నీళ్ళు వచ్చి కృష్ణానదిలో ఉన్న నీళ్లు పైపు అంతా కూడా రివర్స్ వచ్చేసి ఈ ప్రాంతం అంతా కూడా 20 ఏళ్ళలో ఎప్పుడు మునిగిందో సేమ్ అలాగే ఈ సంవత్సరం ఇప్పుడు కూడా అలాగే మునిగిపోయింది. ప్రజలందరూ కూడా రిటైనింగ్ వాల్ ఉంది ఈ ప్రాంతంలో. గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో కట్టిన రిటైనింగ్ వాల్ ఉంది, బాగానే ఉంది కదా అనే ఉద్దేశంతో అందరూ కూడా ఎవరు కూడా సామానం తీసుకోకుండా ఇక్కడే నివసిస్తూ ఉన్నారు. కానీ ఈ వరద రావడంతో ప్రతి ఇంటిలో సామానం కూడా పూర్తిగా నాశనమై, ఫ్రిడ్జ్లే కానివ్వండి, టీవీలే కానివ్వండి, మంచాలు అన్నీ కూడా నాశనం అయిపోయి ప్రజలందరూ కూడా నిరాశలైపోయి ఉన్నారు. వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి మనం ముందుగా మనకు ఏదైతే ఉందో ఈ వరద ఇంత ఉధృతంగా వస్తుందని తెలిసినప్పుడు మైకిల్ ద్వారా పెట్టి అనౌన్స్ చేసి వీళ్ళందరినీ కూడా పనమట లంకలో హై స్కూల్లోకి తరలించేవాళ్ళం. అలాంటిది ఎవరిని కూడా స్పీడ్గా తరలించకపోవడం వల్ల ఇంత దురదృష్టకరంగా ఈరోజు జరగడం చాలా దురదృష్టకరం. తప్పనిసరిగా గవర్నమెంట్ తగు చర్యలు తీసుకుని వాళ్ళకి ఫుడ్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి నష్టపరిహారంగా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చల్లారావుని కోరుకుంటున్నాను. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే చాలా అధ్వాన పరిస్థితిలో ఉందని చెప్పాలి. మొత్తంగా కృష్ణలంకలో లోపల దాదాపు ఒక ఫ్లోర్ అంటే 1st ఫ్లోర్ మునిగిపోయి 2nd ఫ్లోర్లోకి కూడా నీరు వెళ్లే పరిస్థితి మనం చూస్తున్నాము. నీటిలో అంటే 1st ఫ్లోర్ ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్లో ప్రస్తుతం మన విజువల్స్లో చూపిస్తున్నట్లుగా పడవ, నేను ఏదైతే పడవలో వెళ్తున్నానో ఆ పడవ అయితే ముందు 1st ఫ్లోర్లో వెళ్తున్నారు. పైన చూడొచ్చు చిన్న పిల్లల నుంచి అందరూ కూడా ఇరుక్కుపోయిన ప్రస్తుత పరిస్థితులు ఇక్కడైతే కొనసాగుతున్నాయి. దాదాపుగా కొన్ని లక్షల కుటుంబాలు ఇక్కడ నీటిలో చిక్కుకుపోయి ఉండడంతో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేకమైన చర్యలను అయితే తీసుకుంటూ ఉన్నారు. ఏదైతే ఈ పడవల ద్వారా బయటకు తీసుకువెళ్లడమే కాకుండా సాయంత్రానికి ఇంకా కూడా వరద ఉధృతి ఎక్కువ వచ్చే అవకాశం కనిపిస్తుండటంతో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం అయితే జరుగుతోంది. చిన్నపిల్లలు భయంతో ఏడుస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. పూర్తిగా పడవల సహాయంతోనే మాత్రమే ఈ లోపలికి రాగలిగే పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. మొత్తంగా ఈ పరిస్థితిని చూసినట్టయితే కనుక దాదాపు పూర్తిగా నీళ్ళన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి కొనసాగుతుంది. ఇక్కడ మొత్తం రామలింగేశ్వర నగరే కాదు, కృష్ణలంక ఎక్కడైతే ప్రకాశం బ్యారేజ్ వరద ఉధృతి ఎక్కడైతే కొనసాగుతుందో ఆ వరద ఉధృతి ఇంకా కూడా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు.
చూస్తున్నారు. ప్రస్తుతం ఈ బోటు సహాయంతో, పడవల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించేందుకు ఇక్కడికి వచ్చి బయటికి తీసుకువెళ్లే పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పాలి. మొత్తంగా పడవల ద్వారా ఇప్పటికే దాదాపు ఒక 10 కుటుంబాల నుంచి 20 కుటుంబాల వరకు కూడా బయటకు వెళ్ళాయి. ఇంకా కూడా వేలాది కుటుంబాలు ఇక్కడ నీటిలో చిక్కుకుపోయిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. ఈ నేపథ్యంలో వీరందరినీ కూడా బయటికి తరలించే ప్రయత్నంలో భాగంగా పడవల్లో వచ్చి స్థానికుల సహాయంతో బోట్లతోటి బయటకు తీసుకువెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం వీరు మన విజువల్స్ లో చూస్తున్న వారంతా 2nd ఫ్లోర్ నుంచి ఈ బోట్లోకి దిగుతున్న పరిస్థితినే చూస్తూ ఉన్నాం. మొత్తంగా చూసుకున్నట్లయితే నదీ పరివాహకంగా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి అంతా కూడా ఇలాగే కొనసాగుతుంది. మొత్తంగా చూసినట్లయితే కృష్ణలంక నదీ పరివాహక ప్రాంతం రామలింగేశ్వర నగర్లో ప్రస్తుత పరిస్థితి ఇది. మొత్తంగా బోట్ల మీద లోపలికి వచ్చి ప్రజలను బయటకు తరలించే పరిస్థితి కొనసాగుతుంది. కెమెరా పర్సన్ హరీష్తో కాంతి, HMTV, విజయవాడ. తాగేందుకు చుక్క మంచినీరు లేదు, తినడానికి తిండి లేదు, ఎటు చూసినా వరద నీరు, సాయం కోసం ఎదురు చూపు. ఇది విజయవాడ నగరవాసుల ప్రస్తుత పరిస్థితి. ఉన్నట్టుండి అర్ధరాత్రి ముంచెత్తిన వరద 2 రోజులైనా తగ్గడం లేదు. ఇంకా నగరం ముంపు నుంచి తేరుకోలేదు. రోడ్లు, పార్కులు, ఇళ్లు ఇలా ఎక్కడ చూసినా నీరు తప్ప మరేమీ కనిపించడం లేదు. విద్యుత్ సరఫరా నిలిచిపోయి చీకట్లు కమ్మేశాయి. అయినా అలాగే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ముంపు ప్రాంత వాసులు. బెజవాడపై ప్రకృతి ప్రకోపించింది. బుడమేరు కాలువ విరుచుకుపడింది. దీంతో శివారు ప్రాంతాలు వరదలతో మునిగిపోయాయి. సింగ్ నగర్, JNM కాలనీ, వాంబే కాలనీ, పైపుల రోడ్, రాజరాజేశ్వరిపేట, హౌసింగ్ బోర్డ్ ఇలా బెజవాడలోని లోతట్టు ప్రాంతాలు అంతా వరదలో చిక్కుకుపోయాయి. వరదలతో విజయవాడ నగరం అంతా నదిని తలపిస్తుంది. 50 ఏళ్లలో ఎప్పుడు రానంత వరదలతో బుడమేరు పరిసర ప్రాంతాలంతా జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. పల్లపు ప్రాంతాల్లో 5 నుంచి 7 అడుగుల మేర నీరు నిలవగా ప్రధాన రహదారులపై 4 అడుగుల మేర వరద నీరు చేరుకుంది. ప్రజలు బయట అడుగుపెట్టే పరిస్థితి లేకపోవడంతో సాయం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఇక సింగ్ నగర్ ప్రాంతం అంతా పై వంతెన కింద వరకు వరద నీరు చేరుకొని అక్కడ దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. తన తల్లి ఆచూకీ కనిపించడం లేదని ఓ కూతురు కంటనీరు పెట్టుకుంది. తన పిల్లల జాడ తెలియడం లేదని ఓ తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు. మసీదు రోడ్లో ఇల్లు మునిగిపోతుండటంతో కుటుంబ సురక్షిత ప్రాంతానికి వెళ్లబోయే సమయంలో మహిళ నీటిలో నడుస్తుండగా గుండెపోటుతో అక్కడికక్కడ మృతి చెందింది. దాదాపు 1,50,000 కుటుంబాలకు వరద నీటిలో చిక్కుకుపోయారు. బాధితులను రక్షించేందుకు NDRF బృందాలు రంగంలోకి దిగాయి. 2 రోజులు నీరు, ఆహారం లేకపోవడంతో బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఆహారం కోసం వాహనాల దగ్గర ఎగబడుతున్నారు. అంటే వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఒక్క సింగ్ నగర్ మాత్రమే కాదు, JNM కాలనీలో 6 అడుగుల మేర వరద నీరు నిలవడంతో 20,000 మంది వరదల్లో చిక్కుకొని అల్లాడుతున్నారు. వాంబే కాలనీలో 4 అడుగుల మేర నీరు నిలిచింది. బుడమేరు పొంగి 600 నివాసాలు నీట మునిగాయి. ఇలా దాదాపు నగరంలో 2,70,000 మంది నీరు లేక, ఆహారం లేక అల్లాడుతున్నారు. ఇళ్లలో కుళాయి నీళ్లు, మంచినీరు అందడం లేదు. ఓవైపు నిన్నటి నుంచి 40 NDRF బృందాలు సహాయక చర్యలు అందిస్తున్నా ఇంకా ఇళ్లలో, భవనాల్లో చిక్కుకొని వేల మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారు. నగరంలో మంత్రులు, అధికారులు పర్యటిస్తున్నా అందరికీ సాయం మాత్రం అందడం లేదు. మరోవైపు సహాయక చర్యలు చేపట్టేందుకు పంజాబ్లోని లుధియానా నుంచి 100 మంది NDRF బృందం విజయవాడకు చేరుకుంది. ప్రకాశం బ్యారేజ్కి భారీగా వరద ఉధృతి కొనసాగుతుంది. గతంలో ఎన్నడూ లేనంతగా 11 లక్షల క్యూసెక్ల వరద నీరు చేరుతుంది. ఈ వరద మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు బ్యారేజీ నీటి మట్టం ఇంకా 1 అడుగు మాత్రమే ఉంది. దీంతో భారీగా వరద నీరు వచ్చినట్లయితే కృష్ణలంక ప్రాంతం మునిగిపోయే ప్రమాదం ఉందంటున్నారు స్థానికులు. మరోవైపు బుడమేరు కూడా ఉప్పొంగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో విజయవాడలో ఓ వైపు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతుండగా మరోవైపు భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. వరద ముప్పు మరింత పెరిగే అవకాశాలున్నాయనే వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
లారీ పని త్వరగా పని లారీ రివర్స్ అయింది అక్కడ మీరే లారీ పని రైట్ టీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం తాగదు.